శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరుగుతుందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణల ప్రకారం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్న సమాచారం ప్రకారం, మీడియాతో మాట్లాడుతున్న విషయాల ప్రకారం చూస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే చర్చ బలపడుతుందని చెప్పాలి. ఒకసారి లెక్క చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలకి ఎలా అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్లో అనే లెక్క ఒకసారి చూద్దాం. నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాప్ తెచ్చాను మీ ముందుకి. ఆ మ్యాప్ చూస్తే మీకు ఒకసారి స్పష్టంగా దక్షిణాది రాష్ట్రాలకి ఉత్తరాది రాష్ట్రాలకి వచ్చే నష్టాలు, సీట్లలో నష్టాలు లాభాల గురించి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. దక్షిణాది ఉన్న 5 రాష్ట్రాల లెక్క చూద్దాం. కర్ణాటక 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 28. కేరళ 20 లోక్సభ స్థానాలు ఉన్నాయి, +20. ఆంధ్రప్రదేశ్ 25 ఉన్నాయి. ఈ ప్రస్తుతం ఉన్నాయి చెప్తున్నా నేను, 25. అట్లాగే పుదుచ్చేరి 1 +1. తమిళనాడు వచ్చేసి 39 +39. మొత్తం కలిపితే 130 స్థానాలు అవుతున్నాయి. 39 కాదు, మొత్తం కలిపితే 130 లోక్సభ స్థానాలు ప్రస్తుతానికి మనకు. ఈ 130లో 50% ఏదైతే కేంద్రం నిన్న లీక్ చేసిందో దాని ప్రకారం చూస్తే 50% పెంచితే +65 మాత్రమే వస్తాయి. 65 సీట్లు పెరుగుతాయి. 65 సీట్లు అంటే ఒకవేళ డీలిమిటేషన్ జరిగినా దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాల మొత్తం లోక్సభ సీట్లు కలిపితే 195 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ ఉండదు. కేవలం 195 సీట్లు మాత్రమే దక్షిణ భారతదేశం నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉంటుంది. ఎంత బలహీన పడతామంటే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయో మనం మాట్లాడదాం, కానీ ఎంత బలహీన పడతామంటే కనీసం పురుగును చూసినట్టు కూడా మనం చూసే అవకాశాలు లేవు. అభివృద్ధి పథకాల విషయంలో దక్షిణ భారతదేశం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఒకసారి మనం ఆలోచించాల్సింది. జనాభా ప్రాతిపదికన లెక్కలు చూస్తే మనమేమో జనాభా నియంత్రణకు పోయినాం. అప్పుడే 1973లోనే మనం నష్టపోయినాం. 73లోనే నష్టపోయినాం. 543 నియోజకవర్గాలుగా విభజించినప్పుడే నష్టపోయినాం. ఆ నష్టాన్ని మరింత డబుల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఈసారి పునర్విభజన జరిగితే. పోనీ ఉత్తర భారతదేశం సంగతి లెక్కలు చూస్తే మీకు అర్థమైంది ఒకసారి ఎంత పెరుగుతుందంటే వాళ్ళకి. ఇప్పుడు నేను ఎంటీ ప్లేస్ చూపించిన, ఇప్పుడు వాళ్ళకు మొత్తం ఇప్పుడున్న లోక్సభ సీట్లలో 413 సీట్లు ఉన్నాయి. వాళ్ళకి 413 ఉన్నాయి. 413కి 208 సీట్లు ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతాయి. 50% రేషియో చూస్తే మొత్తం 621 సీట్లు అవుతుంది. 621. ఉత్తర భారతదేశం తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇడున్న పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ కాకుండానే దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం సీట్ల సంఖ్య 621 అవుతుంది. మొత్తం సీట్లు తెలంగాణ చూస్తే 195, మొత్తం సీట్లు చూస్తే మొత్తం దక్షిణాది రాష్ట్రాలు చూస్తే పెరిగే సీట్లే వాళ్ళకి 288 ఉంది. ఇక మనతో పనేముంది? దక్షిణ భారతదేశంతో వాళ్ళకి పనేముంది? తమిళనాడుతో వాళ్ళకి పనేముంది? కేరళతో వాళ్ళకి పనేముంది? తెలంగాణతో వాళ్ళకి పనేముంది? ఆంధ్రప్రదేశ్తో వాళ్ళకి పనేముంది? బలంగా ఏ మధ్యప్రదేశ్నో, ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో గుజరాతు, వీటిని వాళ్ళు బలంగా పెంచుకోగలిగితే, బీజేపీ ఈ రాష్ట్రంలో ఇప్పటికీ చాలా బలంగా శక్తివంతంగా కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు మెజారిటీని తెచ్చుకోగలిగితే ఢిల్లీ ఎప్పుడూ ఉత్తర భారతదేశాందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చిన్న వ్యాఖ్య చేశారు. మనకు సహాయ మంత్రులు తప్ప క్యాబినెట్ పదవులు వచ్చే అవకాశాలు తక్కువ అని. భారతదేశానికి ప్రధాని అయ్యే అవకాశాన్ని దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ నాయకులు శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంది. ఈ దేశానికి ప్రధాని అయ్యే అవకాశాన్ని దక్షిణ భారతదేశానికి సంబంధించిన నాయకులు శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ రాష్ట్రాల్లో మాత్రమే, ఎంటీలో ఉన్న ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే మెజారిటీ కోసం ఢిల్లీలో కొలువు తీరాలనుకున్న ఇవాళ బీజేపీ కావచ్చు, రేపు కాంగ్రెస్ కావచ్చు, ఈ రాష్ట్రాల మీద మాత్రమే ఫోకస్ చేస్తారు వాళ్ళు. ఈ రాష్ట్రాలు వాళ్ళకి అక్కర్లా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి వీళ్ళకి అక్కర్లేదు. అంటే భారతదేశంలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాటల ప్రకారం భారతదేశంలో మనం సెకండ్ గ్రేడ్ పౌరులుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు. మన వాయిస్ చెల్లదు. ఢిల్లీకి వెళ్ళి లొల్లి చేస్తే మనం పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండే పరిస్థితి లేదు. అందుకనే చాలామంది మేధావులు కొందరు చెప్తున్నారు, ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంకొక 30 ఏళ్ళు, ఇప్పటికి 2 సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు కదా, ఇంకొక 30 ఏళ్ళు వాయిదా వేసి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణపైన అవగాహనను పెంచి జనాభాని సమాంతరం చేసిన తర్వాత జనాభా ప్రాతిపదికనే
నియోజకవర్గాల విభజన జరగాలి అనే డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది. చాలామంది మేధావులు మాట్లాడుతున్న మాట ఇది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ 50 ఏళ్లుగా కొనసాగుతోంది. గత ప్రభుత్వాలు దీన్ని ఫ్రీజ్ చేశాయి. ఎందుకంటే జనాభాకు అనుగుణంగా సీట్ల హెచ్చు తగ్గులు జరిగినట్టయితే జనాభా నియంత్రణ పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని చెప్పి, తద్వారా జనాభా నియంత్రణ పాటించకుండా ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకు మరి ఆ రకంగా లాభం జరుగుతుందని చెప్పి 2 పర్యాయాలు దానిని గతంలో ఫ్రీజ్ చేస్తే 50 సంవత్సరాలుగా నానుతుంది ఇవాళ. అటువంటిది ఇవాళ ఒక సామరస్యంగా సమన్యాయంతో ఇవాళ ఒకవైపు ఎమ్మెల్యే మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం పెంచుతూ ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా 50% అనేటువంటి ప్రతిపాదన తీసుకొస్తే ఇవాళ ఎందుకు మీరు ఇవాళ అర్చి గీపెడుతున్నారో ఒక్కసారి తెలంగాణ ప్రజలు. ఇదంతా పక్కన పెడితే రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా ఎందుకు దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని చెప్తున్నాడంటే దీనికి ఇంకొక లెక్క ఉంది. రాజకీయ వర్గాలు ఇంకో లెక్క ఉంది. ఏంటంటే ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగిందనుకోండి, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత డీలిమిటేషన్కి ఆధారంగానే వీళ్ళు ఏం చేస్తారు, జమిలీ ఎన్నికలు కూడా వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2028 డిసెంబర్ 9వ తేదీకి తెలంగాణలో శాసనసభ కాలం ముగుస్తుంది. కొత్త సభ కూడా అప్పటికి ఏర్పడాలి. ఎన్నికలు జరిగిపోయి నవంబర్లో ఎన్నికలు జరగాలి. 28 డిసెంబర్ 9వ తారీఖు నాటికి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడాలి. కానీ జమిలీ ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయి 6 నెలల గ్యాప్ మిగులుతుంది. కాబట్టి ఆ 6 నెలలను ఏం చేస్తారంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కనిపిస్తోంది. జమిలీ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో కాకపోవచ్చు, మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, అన్ని లోక్సభ పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం అయితే లేదు. కొన్ని రాష్ట్రాలు మొదటి విడత 2 విడతలుగా జమిలీ ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. మొదటి విడత ఒక 13 రాష్ట్రాలను కలుపుకొచ్చే అవకాశం ఉంది. 13 రాష్ట్రాల్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం కూడా ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మిజోరాంలో ఇండియా కూటమి ఉన్న పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ జమిలీ ఎన్నికలకు పెడితే కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా తీవ్ర నష్టంగా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వ సహాయం ఉంటుంది. ఒకవేళ లోక్సభ ఎన్నికల నాటికి ప్రభుత్వం ఉందనుకోండి, కొత్త ప్రభుత్వం, ఆ పార్టీకి ఏదో రకంగా మేలు జరుగుతుంది. అది నేను చెప్పుకోవాల్సిన పని లేదు, అందరికీ తెలిసిన విషయమే. సో ఇదంతా కోల్పోతారు. ఈ 6 నెలల గ్యాప్లో రేవంత్ రెడ్డి రాష్ట్రపతి పాలన ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పరిపాలన అంతా మోదీ చేతుల్లోకి వెళ్తుంది, కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గెలుపు అవకాశాల మీద ప్రభావం చూపే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ చర్చ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే రాజ్యాంగ సవరణ తీసుకొస్తారు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువుల్ని అడ్జస్ట్ చేస్తారు, కుదిస్తారు, ఒకేసారి అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే పార్లమెంట్ జాయింట్ కమిషన్ దగ్గర ఈ బిల్ ఏదో నడుస్తుంది, దాని పరిశీలన ఉందని చెప్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. రాజ్యాంగ సవరణను తీసుకొచ్చే ఎన్నికలకు వెళ్ళే జమిలీ ఎన్నికలు వెలిగే అవకాశం ఎక్కడ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ డీలిమిటేషన్ పైన ఇప్పుడు ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. ఇది ఒక చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటారు? నిజంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందనే వాదనను బలపరుస్తున్నారా? లేదంటే జమిలీ ఎన్నికల్లో 6 నెలల పాటు తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తారు కాబట్టి మొదటి నుంచే రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజల్లో దృష్టిని నియోజకవర్గాల పునర్విభజన వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.